ఉరవకొండ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికలకి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఇది చూడడానికి పెద్ద యాక్షన్ ప్లాన్ పెట్టాము. మొట్టమొదటిగా మనము ఫ్లాగ్ మార్చ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేయటం జరిగింది. అలాగే నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు మరియు బిఎస్ఎఫ్ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ కమాండెంట్ మేమందరూ కలిసి ర్యాండమ్గా కొన్ని ఇంటికి వెళ్ళడం, దుకాణానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎలా వాళ్ళకి అనిపిస్తూ ఉంది, వాళ్ళు స్వేచ్ఛంగా ఓటు వేయగలుగుతారని వాళ్ళకి అనిపిస్తూ ఉందా, ఎక్కడైనా భయంగా ఉందా, ఇప్పుడు మనకు చెప్పకపోయినా రాబోయే రోజులో ఇలాంటి జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, వెంటనే మేము దానికి స్పందిస్తామని వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో స్వీప్ యాక్టివిటీ పిల్లలతో చేయటం జరిగింది. దీని తర్వాత మొత్తం నియోజకవర్గంలో ఉన్న సెక్టర్ అధికారులు, నియోజకవర్గం స్థాయిలో వివిధ నోడల్ అధికారులతో వాళ్ళ ఒక ప్రణాళికని డీటెయిల్గా చూస్తాను. అలాగే 12వ తేదీ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈవీఎం అయిన తర్వాత ఈవీఎంస్లు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో వస్తాయి. స్ట్రాంగ్ రూమ్ ఒక ఏర్పాటు, అది కూడా పరిశీలన చేస్తాం. ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్ కూడా చూస్తాం. అంటే మొత్తం మనం సిద్ధంగా ఈ ఎన్నికల్ని జరపడానికి అన్ని ప్రణాళికలో మనము తయారుగా ఉన్నామా, ఎక్కడైనా వీళ్ళకి సపోర్ట్ కావాలా అని ప్రతి కాన్స్టిట్యున్సీని రోజు 1 కానీ 2 చొప్పున పర్యటన చేస్తున్నాను. నిన్న రాప్తాడ అయింది, ఈరోజు ఉరవకొండ చేస్తున్నాను. అలాగే నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రజలకి కూడా 263 పోలింగ్ స్టేషన్స్లో పరిధిలో ఉన్నటువంటి అందరూ మరియు 5 మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు స్వేచ్ఛంగా ఓటు వేయగలిగే ఏర్పాట్లు మేము చేస్తాము. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, ఫిర్యాదులు ఉంటే, లోపదోషాలు ఉంటే విజిల్ ఉంది, అలాగే హెల్ప్ లైన్ ఉంది. అన్ని తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు, ఆర్ఓలు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే జిల్లా కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి మీ అందరూ ఒక కోఆపరేషన్ చాలా ముఖ్యమని కోరుతున్నాను. ధన్యవాదాలు.